తమ మీద అమెరికా దాని అణ్వాయుధాల దాడులకు దిగితే అణ్వాయుధాలను సమకూర్చుకోవడం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదని ఇరాన్ హెచ్చరించింది. దాడులు జరిగితే వారు ఖచ్చితంగా ప్రతి దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని రంజాన్ ఉపవాసం ముగింపు సందర్భంగా చేసిన ప్రసంగంలో అధినేత అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. ఖమేనీ సలహాదారు అలీ లార్జియానీ టీవీలో మాట్లాడుతూ తాముగా అణ్వాయుధాలను సమకూర్చుకునేదే దిశలో పయనించడం లేదని, ఒకవేళ అమెరికా స్వయంగా లేదా ఇజ్రాయెల్ ద్వారా దాడులకు దిగితే తమ నిర్ణయం భిన్నంగా ఉంటుందని, ఆత్మరక్షణకు వాటిని ప్రయోగించక తప్పదని చెప్పాడు. తమతో అణు ఒప్పందం మీద సంతకాలు చేయకపోతే పెద్ద ఎత్తున దాడులు చేస్తామని, సుంకాలు విధిస్తామని ఆదివారం నాడు ట్రంప్ బెదిరించారు. దీని గురించి సోమవారం నాడు భద్రతా మండలికి ఇరాన్ ఫిర్యాదు చేసింది. రాయబారి అమీర్ సయ్యద్ ఇర్వానీ ఒక లేఖ ద్వారా తమ మీద దురాక్రమణకు పాల్పడితే నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తామని, యుద్ధోన్మాదం రెచ్చగొట్టడాన్ని ఖండిస్తామని పేర్కొన్నారు. గతంలో 2015లో కుదిరిన ఒప్పందం నుంచి ఇదే ట్రంప్ 2018లో ఏకపక్షంగా వైదొలిగారు. ఇరాన్ పరిసర ప్రాంతాల్లో అమెరికా 10 మిలిటరీ కేంద్రాలను, 50,000 మంది సైనికులను నిర్వహిస్తుంది. అద్దాల మేడలో ఉండి ఎవరూ ఇతరుల మీద రాళ్లు వేయకూడదని ఇరాన్ క్షిపణి కార్యక్రమ అధికారి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ సీనియర్ కమాండర్గా ఉన్న అమీర్ అలీ హజీజదే హితవు పలికారు. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం పశ్చిమ దేశాల ఆంక్షలు ఎత్తివేయాలంటే ప్రతిగా ఇరాన్ తమ అణుశుద్ధి కార్యక్రమాన్ని నిలిపివేయాల్సి ఉంది. అయితే పశ్చిమ దేశాల ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో ఇరాన్ తన కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. వాటిని శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే అది పదే పదే చెబుతుంది. తిరిగి అణు ఒప్పందంపైన చర్చలకు అంగీకరించాలని, లేకుంటే మిలిటరీ చర్య తప్పదని మార్చి 7వ తేదీన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ద్వారా ట్రంప్ ఒక లేఖను పంపారు. దానికి గాను గత వారంలో ఒమెన్ ద్వారా ఇరాన్ సమాధానం పంపింది. గరిష్ట ఒత్తిడి, మిలిటరీ చర్య బెదిరింపుల పూర్వగతంలో తాము ప్రత్యక్ష చర్చలకు సిద్ధం కాదని, పరోక్షంగా అంగీకరిస్తామని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్బీ స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ కూడా తేటతెల్లం చేశాడు. చర్చలకు తాము విముఖం కాదని, ముందుగా అమెరికా తమ గత తప్పిదాలను సరిచేసుకుని విశ్వాసం కలిగించాలని చెప్పాడు. గతంలో కుదిరిన ఒప్పందం నుంచి ట్రంప్ వైదొలిగిన తీరును బట్టి ఇరానియన్లకు నమ్మకం లేకపోవడం సరైనదే అని వాషింగ్టన్లోని స్టిమన్స్ కేంద్ర బార్బియా స్లావిక్ వ్యాఖ్యానించారు. హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియాలో సైనిక కేంద్రానికి అమెరికా అదనపు యుద్ధ విమానాలను తరలించిందని, మరొక విమానవాహక నౌకను తరలించడాన్ని చూస్తే ఇజ్రాయెల్తో కలిపి ఏదో ఒక రకమైన మిలిటరీ చర్యకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుందని ఆమె చెప్పారు. అణు కార్యక్రమంతో పాటు పశ్చిమాసియా ప్రాంతంలో ప్రతినిధుల ద్వారా తమ పలుకుబడిని పెంచుకునేందుకు చూస్తుందని పశ్చిమ దేశాలు ఇరాన్ మీద ఆరోపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో అలాంటి ప్రతినిధి ఎవరైనా ఉంటే యాదు దురహంకార ప్రభుత్వమేనని, దాన్ని తుడిచివేయాలని ఖమేనీ స్పష్టం చేశారు. అనేక బాంబులను తయారు చేసేందుకు అవసరమైన యురేనియంను ఇరాన్ సమకూర్చిందని, అయితే ఇంకా బాంబులను తయారు చేయలేదని ఇటీవలే అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పేర్కొంది. అవసరమైతే 2 నెలల వ్యవధిలో బాంబులను రూపొందించి, వాటిని పరీక్షించి, విడదీసి అవసరమైన చోటికి తరలించి తిరిగి తయారు చేసేందుకు వాటిని ప్రయోగించే క్షిపణులకు కూడా సమాంతరంగా సిద్ధం చేశారన్న వార్తలు వచ్చాయి. ఆ తరువాతే ట్రంప్ బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలోనే తన భూగర్భ క్షిపణి ప్రయోగ కేంద్రాలన్నింటినీ ఇరాక్ సన్నద్ధం చేస్తుందని, ఈ మేరకు వాటికి సంబంధించి కొన్ని వీడియోలను కూడా విడుదల చేసిందని వార్తలు వచ్చాయి. శత్రు దేశాల దాడుల నుంచి వాటిని కాపాడుకునేందుకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 2 దేశాల మధ్య చర్చలకు తెరతీయాలంటే విధించిన ఆంక్షలను అమెరికా సడలించాల్సి ఉంటుంది.